రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. తాను పంపిన పెండింగ్ ప్రతిపాదనల పట్ల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నేడు హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించే సమీక్ష సమావేశానికి తాను హాజరు కాబోనని లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రజాప్రతినిధి గౌరవం, అధికార ప్రతిష్ట, రాజ్యాంగబద్ధ స్థాయిని దెబ్బతీస్తోందని లేఖలో ప్రస్తావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరితే అందుబాటులో ఉన్న నిధులలో కేవలం సగం మాత్రమే విడుదల చేశారన్నారు. మిగిలిన నిధుల కోసం ఎన్నిసార్లు లేఖ రాసినా విడుదల చేయలేదని, ఈ ఆలస్యం తన నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని లేఖలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి. సరైన కారణం లేకుండా తన ప్రతిపాదనలను నిరంతరం పెండింగ్లో ఉంచడం దురుద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడమే అన్నారు. ఇటువంటి చర్యలు శాసన మండలి సభ్యునిగా తన హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడతాయని లేఖలో ప్రస్తావించారు. తాను పంపిన ప్రతిపాదనలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంచబడిన నేపథ్యంలో నేటి సమావేశానికి హాజరు కావడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.